హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము kth స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. సో దానికని వాళ్ళు ఒక అరే ఇచ్చారు అండ్ k వాల్యూ ఇచ్చారు. సో మన టాస్క్ వచ్చేసి ఏంటంటే ఈ ఇన్పుట్ అరేలో థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మీరు కనుక అరేని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 3, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 4, థర్డ్ స్మాలెస్ట్ వచ్చేసి 7. సో మీరు ఈ 7 ని రిటర్న్ చేయాలి. సో ఈ వీడియోలో మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ రెండు చూద్దాము అండ్ ప్రతి అప్రోచ్ కి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ అప్రోచ్ చూద్దాము. సో ఇక్కడ నేను kth స్మాలెస్ట్ ఎలిమెంట్ అని అనగానే మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? సార్టింగ్. అంటే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిస్టింగ్ అరేని మనము సార్ట్ చేసి అందులో kth ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం అండ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఎస్, యు ఆర్ కరెక్ట్. మనకు చాలా సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, లైక్ మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, బబుల్ సార్ట్. ఇవన్నీ సార్టింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేసి మనము ఇచ్చిన అరేని సార్ట్ చేయాలి అండ్ వన్స్ సార్ట్ చేసిన తర్వాత kth స్మాలెస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ సింపుల్ గా అరేస్ డాట్ సార్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాను అండ్ దీనికి అరేని పాస్ చేస్తున్నాను. సో వన్స్ అరేని పాస్ చేసినాక మనకు దీని అవుట్పుట్ వచ్చేసి 3, 4, 7, 10, 15 అండ్ 20 ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇండెక్సింగ్ ఇచ్చుకుందాము. 0, 1, 2, 3, 4, 5. మనకి ఇక్కడ kth స్మాలెస్ట్ ఎలిమెంట్ కావాలి. kth స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకి k is equals to 3 ఉంది. ఇక్కడ థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏముంది? 7 అనేది ఉంది. దాని యొక్క ఇండెక్స్ ఎక్కడ ఉంది? 2. అంటే రిటర్న్ చేయాల్సింది అరే ఆఫ్ k - 1 ని రిటర్న్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ లో ఏమని ఇచ్చారు అంటే వాళ్ళు ఆల్వేస్ ది k వాల్యూ ఇస్ లెస్ దాన్ ది సైజ్ ఆఫ్ అన్ అరే. సో అట్లాంటప్పుడు ఇలా అరే ఆఫ్ k - 1 ని రిటర్న్ చేస్తే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ అరేస్ యొక్క సార్ట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం కదా మనము. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n log n అవుతుంది, వేర్ n ఇస్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n log n అవుతుంది. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1, బికాజ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ లైక్ అరేస్ ని కానీ హ్యాష్ మ్యాప్ ని, హ్యాష్ సెట్ ని ఇట్లాంటివి ఎక్స్ట్రా యూజ్ చేయలేదు. సో అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 అవుతుంది. ఇది వచ్చేసి బేసిక్ అప్రోచ్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాము. సో ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో మనము ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే యూజింగ్ మ్యాక్స్ హీప్ ఆర్ మిన్ హీప్. నేను ఈ వీడియోలో మ్యాక్స్ హీప్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాను. మీరు మిన్ హీప్ యూజ్ చేసి సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఫస్ట్ మ్యాక్స్ అండ్ మిన్ హీప్స్ అంటే ఏంటో చూద్దాము. ఈ ఇచ్చిన అరేకి మ్యాక్స్ హీప్ ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ మ్యాక్స్ హీప్ అనేది ఆల్వేస్ హైయెస్ట్ ఎలిమెంట్స్ ని ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది అండ్ లోయెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ స్టోర్ చేస్తుంది. అంటే డెసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది. దట్ మీన్స్ హై టు లో. ఇక్కడ దీనిది వచ్చేసి మ్యాక్స్ హీప్ 20, 15, 10, 7, 4, 3 అండ్ మిన్ హీప్ వచ్చేసి ఆల్వేస్ లో టు హై అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది, పెరుగుతూ వస్తుంది. సో మిన్ హీప్ వచ్చేసి 3, 4, 7, 10, 15, 20. జస్ట్ కొన్ని మోడిఫికేషన్స్ తో మీరు మిన్ హీప్ తో కూడా చేయగలుగుతారు ఇది. సో ఫస్ట్ మనం మ్యాక్స్ హీప్ అప్రోచ్ చూద్దాము. సో ఇనిషియల్ గా మన మ్యాక్స్ హీప్ వచ్చేసి ఎంటీ ఉంది. నేను ఇది రిమూవ్ చేసేస్తాను. ఐ లూప్ వచ్చేసి 7 దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఈ ఎంటీ ఉన్న మ్యాక్స్ హీప్ లోకి 7 అనే ఎలిమెంట్ వస్తుంది. ఈ 7 అనే ఎలిమెంట్ యాడ్ అవ్వడం వల్ల మ్యాక్స్ హీప్ యొక్క సైజ్ ఎంత వచ్చింది? సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈస్ లెస్ దాన్ 3. దట్ ఈస్ ఫైన్. మనం ఏం చేద్దాము అని అంటే ఇన్ కేస్ మన మ్యాక్స్ హీప్ యొక్క సైజ్ గ్రేటర్ దాన్ 3 వచ్చింది అనుకోండి, లార్జెస్ట్ ఎలిమెంట్స్ ని మనము రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ ముందుకు వెళ్ళినప్పుడు 10 దగ్గరకు వస్తుంది. సో ఈ మ్యాక్స్ హీప్ లో 10, 7 ఉంటుంది. అప్పుడు దీని యొక్క సైజ్ వచ్చేసి 2 విచ్ ఇస్ లెస్ దాన్ 3. ఫైన్. అండ్ నెక్స్ట్ ఐ ముందుకు వెళ్ళినప్పుడు 4 దగ్గరకు వస్తుంది. సో మ్యాక్స్ హీప్ లో 10, 7, 4 అండ్ దీని యొక్క సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 విచ్ ఇస్ లెస్ దాన్ 3 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ ఐ ముందుకు వెళ్ళినప్పుడు 3 దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ 10, 7, 4, 3 అనే ఎలిమెంట్స్ మ్యాక్స్ హీప్ లో ఉంటుంది. నౌ ఇఫ్ యూ సీ ద సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 3. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే హైయెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఏముంది? 10 ఉంది కదా. సో ఈ 10 ని మనము రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసినాక మనకు ఎలా వస్తుంది అని అంటే 7, 4, 3 ఇలా ఉంటుంది మన మ్యాక్స్ హీప్ అని. అండ్ నెక్స్ట్ ఐ ని కూడా ముందుకు మూవ్ చేయాలి. ఇక్కడ 20 వచ్చింది. సో ఈ మ్యాక్స్ హీప్ లో 20 వచ్చినప్పుడు 20, 7, 4, 3. ఇప్పుడు దీని యొక్క సైజ్ చూస్తే కూడా
సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 3. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసేయాలి. దట్ ఈస్ ది హైయెస్ట్ ఎలిమెంట్. అండ్ దెన్ మనకు దీనిది వచ్చేసి ఎలా ఉంటుంది, 7 4 3. అండ్ నెక్స్ట్ ఐ ముందుకు వెళ్ళినప్పుడు 15 దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ 15 ని యాడ్ చేస్తాము. 15 7 4 3. అండ్ దీని యొక్క సైజ్ కూడా 4 ఉంటుంది విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 3. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, 15 ని రిమూవ్ చేసేస్తాం. సో 15 ని రిమూవ్ చేసినాక 7 4 3 ఇలా ఉంటుంది. అండ్ ఐ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది అరేకి వచ్చేసింది. సింపుల్ గా మనము ఈ మ్యాక్స్ హీప్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తే అయిపోతుంది, బికాస్ దిస్ ఈస్ ది థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. సో మనం ఇక్కడ మ్యాక్స్ హీప్ అప్రోచ్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్స్ హీప్ ని తీసుకుందాము. దట్ ఈస్ ప్రియారిటీ క్యూ ఇంటీజర్ అండ్ పీక్యూ అని ఇస్తున్నాను దీనికి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ క్యూ ఏ కామా బి. సో ఇప్పుడు మనము ఎవ్రీ టైం అరేలో ట్రావర్స్ అవుతూ ఈ మ్యాక్స్ హీప్ లో ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ మన మ్యాక్స్ హీప్ యొక్క సైజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ కే ఉంటే మనం సింపుల్ గా ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాం. అండ్ దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. అండ్ ఎట్ లాస్ట్ మనము మ్యాక్స్ హీప్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. ఇక్కడ ఫర్ లూప్ లో మనము ఈ ప్రియారిటీ క్యూ అంటే ఈ మ్యాక్స్ హీప్ లో మనము ఎట్మోస్ట్ కే ఎలిమెంట్స్ ని మాత్రమే స్టోర్ చేస్తున్నాం. అంటే కే ఆర్ లెస్ దాన్ కే ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాం. కే కంటే ఎక్కువ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింపుల్ గా వాటిని రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of log k అవుతుంది, వేర్ k is the number of elements. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of k అవుతుంది. ఎందుకు O of k అంటే ఇక్కడ మనము ప్రియారిటీ క్యూ అనే మ్యాక్స్ హీప్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ కెన్ స్టోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఎలిమెంట్స్. సో అందుకే ఆఫ్ కే పెడుతున్నాను. ప్రీవియస్ కేస్ లో 3 ఈజ్ ఈక్వల్స్ టు కే కదా, సో అందుకే ఆఫ్ కే పెడుతున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.